చాలామంది ఈ మధ్య అంబానీ అండ్ ఆదానీ మన దేశాన్ని దోచుకుంటున్నారు అని చాలా వరకు అంటూ ఉంటారు. అయితే వీళ్ళు మన దేశాన్ని నిజంగా దోచుకుంటున్నారా లేదా చెప్పబోతున్నాను. దానికి ముందు అసలు వాళ్ళిద్దరూ ఏం బిజినెస్ చేస్తున్నారో తెలుసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయకపోతే త్వరగా లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది షో. ముఖేష్ అంబానీ ఈయనకి మెయిన్గా 3 పెద్ద బిజినెస్లు ఉన్నాయి. 1 ఆయిల్ రిఫైనింగ్, 2 రిలయన్స్ జియో, 3 రిలయన్స్ రీటైల్. ఈ కంపెనీస్ గురించి డీటెయిల్గా చెప్పాలంటే ఆయిల్ రిఫైనింగ్ అంటే వేరే దేశం నుండి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని గుజరాత్లో ఉన్న జామ్నగర్ రిఫైనరీతో పెట్రోల్, డీజిల్ లాంటి వివిధ రకాల ప్రోడక్ట్స్ని తయారు చేసి వాటిలో కొన్ని ప్రోడక్ట్స్ని ఇండియాకి సప్లై చేసి ఇంకొన్నిటిని వేరే దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రిలయన్స్ జియో గురించి చెప్పనవసరం లేదనుకుంటా, ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రిలయన్స్ రీటైల్కి వస్తే మనకి బయట కనిపించే రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ట్రెండ్స్ లాంటి షాపులు వివిధ కంపెనీల వస్తువుల్ని ఈ షాపులో అమ్ముతారు. ఇవే కాకుండా ఆయనకి మీడియా కంపెనీ, ఇంకొన్ని వేరే కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనే కంపెనీ కింద ఉన్నాయి. ఆ కంపెనీకి చైర్మన్ ముఖేష్ అంబానీ గారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే అతిపెద్ద కంపెనీ. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ ట్యాక్స్ కట్టే కంపెనీ కూడా అదే. జామ్నగర్లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ. ఇండియా ప్రతి సంవత్సరం వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల్లో 8% వస్తువులు రిలయన్స్ నుండి ఎక్స్పోర్ట్ అవుతాయి. 2,36,500 మంది ఎంప్లాయీస్ ఆ కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. ఈ విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ ఎకనామీకి సహాయపడుతుంది. నెంబర్ 2 ఆదానీ గారు. ఇతనికి మెయిన్గా 6 రకాల బిజినెస్లు ఉన్నాయి. అవేంటంటే షిప్ ఇంపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, మైనింగ్, పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్. వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆదానీ గారు 1988లో వివిధ రకాల వస్తువుల్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేవారు. బిజినెస్ బాగా సాగింది. గవర్నమెంట్కి చెందిన షిప్ ఇంపోర్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసేవారు. అయితే గవర్నమెంట్ షిప్ ఇంపోర్ట్స్లో సమయం ఎక్కువ పడుతుందని భావించి తానే ఒక ప్రైవేట్ షిప్ ఇంపోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. 1995లో గుజరాత్లో ముండ్రా పోర్ట్ ఆదానీ గారు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. మొదట ముండ్రా పోర్ట్తో ప్రారంభమయ్యి ఇప్పుడు ఆదానీ గారు ఇండియాలో 10 షిప్ ఇంపోర్ట్స్ని ఆపరేట్ చేస్తున్నారు. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం పోర్ట్ కూడా ఉంది. తర్వాత మైనింగ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. ఇండియాలో హై క్వాలిటీ బొగ్గు తక్కువగా ఉంది, లో క్వాలిటీ బొగ్గు ఎక్కువగా ఉంది. తక్కువ క్వాలిటీ ఉన్న బొగ్గుని నాన్ కోకింగ్ కోల్ అంటారు. ఈ తక్కువ క్వాలిటీ ఉన్న బొగ్గు నుంచే ఇండియాలో కరెంట్ ఉత్పత్తి చేస్తారు. కానీ స్టీల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హై క్వాలిటీ బొగ్గు కావాలి. హై క్వాలిటీ ఉన్న బొగ్గుని కోకింగ్ కోల్ అని అంటారు. దాన్ని వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకోసం ఆదానీ ఏం చేశాడంటే వేరే దేశాల నుండి బొగ్గుని కొనడం లాంటివి చేయకుండా డైరెక్ట్గా వేరే దేశాల్లో ఉన్న బొగ్గు గనుల్ని కొనేశాడు. వాటి నుంచి ఇండియాకి బొగ్గుని సరఫరా చేయడం మొదలుపెట్టాడు. అలాగే ఆదానికి కరెంటుని ఉత్పత్తి చేసే కంపెనీ, ఉత్పత్తి చేసిన కరెంటుని వివిధ ప్రదేశాలకి సరఫరా చేసే కంపెనీ, హౌజెస్కి మరియు కంపెనీలకి గ్యాస్ని సరఫరా చేసే కంపెనీస్ ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. దేశంలో కరెంటుని ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీ అతనిదే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ షిప్ ఇంపోర్ట్ అతనిదే. ఆదానీ కంపెనీస్లో దాదాపు 23,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ విధంగా ఆదానీ కంపెనీస్ ఇండియన్ ఎకనామీకి సహాయపడుతున్నాయి. అసలు ఎందుకని అంబానీని, ఆదానిని దేశాన్ని దోచుకుంటున్నారు అని కొంతమంది అంటున్నారు. రీసెంట్గా గవర్నమెంట్ 6 ఎయిర్పోర్ట్స్ని ప్రైవేట్ కంపెనీస్కి అమ్మడానికి బిడ్స్ని ఆహ్వానించారు. బిడ్స్ అంటే ఎవరు ఎక్కువ డబ్బుల్ని ఇస్తానంటే గవర్నమెంట్ ఆ ఎయిర్పోర్ట్స్ని అమ్ముతుంది. అయితే ఆ బిడ్డింగ్లో మొత్తం 6 ఎయిర్పోర్ట్స్ని ఆదానీ కంపెనీనే దక్కించుకుంది. గవర్నమెంట్ ఏదైనా ఆస్తిని అమ్మకానికి పెడితే అంటే షిప్ ఇంపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, మైన్స్ అమ్మకానికి పెడితే వాటిలో ఆదానీ కొంటున్నాడు. అలాగే గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా అందులో ఆదానీ కంపెనీ ఉంటుంది. అలాగే 2014కి ముందు ఆదానీ ఆస్తి 50,000 కోట్లు ఉండగా 2022లో అతని ఆస్తి 8 లక్షల కోట్లు అయ్యింది. 2024లో
ఆదాని గారి ఆస్తి వచ్చేసి 11.6 lakh crores పెరిగింది. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే 2014కి ముందు 1,00,000 కోట్ల ఆస్తి ఉండగా 2022లో 7 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు అది 9,41,480 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొన్ని రూల్స్ని మార్చింది. ఆ రూల్స్ని మార్చడం అనేది జియోకి అనుకూలంగా మారింది. దానివల్ల జియో తన బిజినెస్ని బాగా ఎక్స్పెండ్ చేయగలిగింది. సో ఇలాంటి వాటి వల్ల కొంతమంది ఏమంటున్నారు అంటే అంబానీకి ఆదానికి మోడీ దేశాన్ని దోచిపెడుతున్నారు అని. అదంతా నిజమో కాదో ఇప్పుడు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. 6 ఎయిర్పోర్ట్స్ని అమ్మకానికి పెడితే అన్నింటినీ ఆదానియే కొన్నాడు అని అంటున్నారు. కానీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఆదానికి ఇవ్వలేదు. రూల్స్ ప్రకారం బిడ్డింగ్ పెట్టింది. ఆ బిడ్డింగ్లో ఆదాని పాల్గొన్నాడు, ఎయిర్పోర్ట్స్ని కొన్నాడు. వేరే కంపెనీస్తో పోలిస్తే ఆదానియే ఎక్కువ డబ్బులు ఇస్తాడని బిడ్డింగ్ చేశాడు గనుక అతనికే ఎయిర్పోర్ట్స్ని అమ్మారు. ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే జిఎంఆర్ అనే కంపెనీ ఏమని బిడ్డింగ్ చేసింది అంటే ఫ్లైట్ ఎక్కే ఒక్కొక్క ప్యాసింజర్కి గాను గవర్నమెంట్కి 85 రూపాయలు ఇస్తానని బిడ్డింగ్ చేస్తే ఆదాని కంపెనీ 177 రూపాయలు ఇస్తానని బిడ్డింగ్ చేసింది. ఇది ఎలా అంటే ఒక వేలంపాట మాదిరిగా ఉంటుంది. సో గవర్నమెంట్ ఆ 6 ఎయిర్పోర్ట్స్ని ఆదానికి అమ్మింది. ఎయిర్పోర్ట్స్ని ప్రైవేట్ కంపెనీలకి అమ్మడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ 2006లో ముంబై ఎయిర్పోర్ట్ని జీవీకే అనే కంపెనీకి గవర్నమెంట్ అమ్మింది. అదే సంవత్సరంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ని కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి అమ్మింది. ఇంకా ముఖేష్ అంబానీ విషయానికి వస్తే జియో కంపెనీకి ఫేవర్గా గవర్నమెంట్ రూల్ మార్చింది అని అంటున్నారు. అసలు జియో వచ్చింది 2016లో, కానీ నరేంద్ర మోడీ గారు 2015లోనే డిజిటల్ ఇండియా అనే కాంపెయిన్ స్టార్ట్ చేశారు. దేశమంతా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలనుకున్నారు. అయితే 2016లో జియో వచ్చింది. తక్కువ ప్రైసెస్కే ఇంటర్నెట్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత TRAI టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రజల మీద ఇంకొంత భారం తగ్గిద్దామని ఇంటర్నెట్ కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్ IUCని 50% తగ్గించింది. IUC అంటే ఏంటంటే ఫర్ సపోజ్ జియో నుంచి జియోకి కాల్ చేయడం కాకుండా జియో నుంచి వేరే నెట్వర్క్కి కాల్ చేశారు అనుకోండి, అప్పుడు జియో ఆ నెట్వర్క్కి ప్రతి నిమిషానికి కొంత డబ్బుని పే చేయాలి. ఈ రూల్ వల్ల జియో తన కస్టమర్స్కి ఫ్రీగా కాల్స్ చేసుకునే సర్వీస్ని ఎక్కువ రోజులు ఇవ్వలేకపోయింది. అందువల్ల TRAI IUCని తగ్గించింది. ప్రస్తుతం IUCని పూర్తిగా తీసివేశారు. కొంతమంది ఏమంటున్నారు అంటే జియో వల్ల టెలికాంలో మోనోపోలీ సిస్టమ్ వస్తుందని. మోనోపోలీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ కేవలం ఒక కంపెనీ మాత్రమే ఉంటే దాన్ని మోనోపోలీ అంటారు. జియో వల్ల మిగతా టెలికాం కంపెనీలు అన్నీ మూతపడతాయని, అప్పుడు జియో మాత్రమే ఉంటుందని, దానివల్ల జియో దానికి ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుతుందని కొంతమంది అంటున్నారు. అయితే జియో రాకముందు చాలా టెలికాం కంపెనీస్ ఉండేవి. కానీ అన్ని కంపెనీస్ ఉన్నా కూడా కంపెనీస్కి ఏమైనా మేలు జరిగిందా? లేదు. 1 GB డేటా ధర 200 రూపాయలు ఉండేది. కానీ జియో వచ్చిన తర్వాత 1 GB డేటా ధర 10 రూపాయలకు అయ్యింది. సో ఎన్ని కంపెనీస్ ఉన్నాయనేది ముఖ్యం కాదు, ప్రజలకు తక్కువ ధరలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేదే ముఖ్యం. అంతేకాదు 2014లో వరల్డ్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో టాప్ 10లో ఇండియా నుంచి ఒక్కరు కూడా లేరు. కానీ ఇప్పుడు ఇద్దరున్నారు, అంబానీ, ఆదాని. 10 ఏళ్లలో వీళ్ళ ఆస్తి ఇంతేలా పెరిగింది అనే డౌట్ రావచ్చు. ఒకసారి ఎలాన్ మస్క్ గారి ఆస్తిని గమనిస్తే 2014లో అతని ఆస్తి విలువ $8.4 బిలియన్, 2022లో అతని ఆస్తి $245 బిలియన్, 2024లో 27,470 కోట్లు. చాలా ఎక్కువ పెరిగింది. కానీ ఎవరు కూడా ఎలాన్ మస్క్ని ఏమీ అనడం లేదు. అదే ఇండియాలో అంబానీ, ఆదాని ధనవంతులు అయితే మాత్రం వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు అని అంటున్నారు. అంబానీ, ఆదాని ఎప్పటి నుంచో బిజినెస్లు చేస్తున్నారు. వాళ్ళేమీ రీసెంట్గా మొదలుపెట్టిన వాళ్ళు కాదు. ఎలాన్ మస్క్కి వాళ్ళ దేశం ప్రభుత్వం ఎన్నో బిలియన్ డాలర్స్ని సబ్సిడీగా ఇస్తుంది. అదే ఇండియాలో ఎవరైనా బిజినెస్ పర్సన్ని గవర్నమెంట్ గాని ఎంకరేజ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తారు. ఇండియాలో 2014 నుంచి 2024 వరకు అంబానీ, ఆదాని మాత్రమే ధనవంతులు కాలేదు. 2014లో 70 బిలియనియర్స్ ఉంటే 2024లో 2,781 బిలియనియర్స్ ఉన్నారు. సో అంబానీ, ఆదాని మాత్రమే కాదు, 10 ఇయర్స్లో చాలా మంది ధనవంతులు అయ్యారు. కొంతమంది అయితే అంబానీ వేస్ట్, ₹1 కూడా దానం చేయడు. అదే రతన్ టాటా అయితే
వేల కోట్ల రూపాయలు దానం చేస్తాడు అని అంటారు. అలా అనడం కూడా తప్పు. అంబానీ గారి ఐడియాలజీస్ ఎలా ఉంటుంది అంటే తన ఉన్న డబ్బుతో ఇంకొన్ని కొత్త కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటారు. రతన్ టాటా గారి ఐడియాలజీ ఎలా ఉండేది అంటే తన దగ్గర ఉన్న డబ్బుతో దానం చేయాలనుకుంటారు. ఇద్దరు చేసేది మంచి పనులే. వాళ్ళిద్దరు చేసే పనుల వల్ల ప్రజలకి మేలు జరుగుతుంది. అలా అని ముఖేష్ అంబానీ గారు ₹1 కూడా దానం చేయరని కాదు, చేస్తారు. 2021లో 557 కోట్లు ముఖేష్ అంబానీ గారు డొనేట్ చేశారు. సో గవర్నమెంట్ అనేది బిజినెస్ ఆర్గనైజేషన్స్ని ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ప్రజలకి ఉపాధి లభిస్తుంది, పేదరికం తగ్గుతుంది, ఎకనామీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో ఇది. మీకు ఏమైనా టాపిక్స్పై ఇన్ఫర్మేషన్ కావాలని అంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో పెట్టగానే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.